కార్మికులకు రావాల్సిన గ్రాడ్యుయేట్ చెల్లించాలంటూ సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి సింగరేణి సంస్థకు సేవలు అందించిన పదవి విరమణ పొందిన కార్మికులకు రావాల్సిన డబ్బులను చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. రిటైర్డ్ కార్మికులు రావాల్సిన గ్రాడ్యుయేట్కి సంబంధించిన డబ్బులు ఇవ్వడంలో కూడా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా సింగరేణి రిటైర్డ్ కార్మికులు అయితే ప్రజాపాలన కూడా జిల్లా కలెక్టర్ని కలిసి అయితే తమ గోడు వినిపించి తమకు న్యాయం చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ అయితే కోరినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర సింగరేణి రిటైర్డ్ కార్మికులు నిజంగా వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి అయితే గ్రాడ్యుయేట్కి సంబంధించిన డబ్బులు రావాలనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో జిల్లా కలెక్టర్ ఇవాళ మీ సమస్య వివరించారు, ఏం చెప్పింది సార్? మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఈరోజు అంటే ఈ ప్రజావాణి నిర్వహించడం అనేది మంచిర్యాలలో జరుగుతుంది జిల్లా కేంద్రంలో. మేము వచ్చింది ఒక విషయం అయితే తను చెప్పేటువంటి విషయం ఒకటి, మాకు న్యాయం చేయండి, మాకు ఏఎల్సీ రామగుండంలో ఉన్నటువంటి ఏఎల్సీ గారు సింగరేణిలో పనిచేసేటువంటి రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సినటువంటి అథారిటీ ఆఫ్ గ్రాడ్యుటీ పేమెంట్స్ 1972 యాక్ట్ ప్రకారంగా ఇది పార్లమెంట్లో కూడా చట్టం ఉన్నది. దాన్ని ఇప్పటికి కూడా పార్లమెంట్లో దానికి చట్టం ఆమోదింపజేసిండ్రు. కాకపోతే సింగరేణిలో అంటే కోల్ ఇండియాకు సంబంధం లేదు కాబట్టి దాన్ని ఇట్లా ఆపిపెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి జాతీయ సంఘాల వైఫల్యం కూడా ఈరోజు మరి ఈ సింగరేణిలో రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. ఈ గ్రాడ్యుటీ విషయంలో వాళ్ళు సాధించడంలో ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చి మన రిటైర్మెంట్ కార్మికులకు ముఖం చూపించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, మాకున్నటువంటి ఒక లాయర్ గారు శ్రీనివాసరావు గారు పాపం మా ఇష్యూలో మాకున్నటువంటి ప్రాబ్లంలో ఆయన స్పేస్ చేసుకొని నేను మీకు న్యాయం చేస్తాము అని చెప్పిండు. అదే అథారిటీ ఆఫ్ గ్రాడ్యుటీ పేమెంట్స్ 1972 యాక్ట్ ప్రకారంగా అందరూ కూడా దాని కిందనే అంటే ఆ చట్టం కిందనే, ఆ గ్రాడ్యుటీ చట్టం కిందనే అధికారులకు కానీ సింగరేణిలో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి కూడా అందరికీ కూడా అది సమానం. అధికారులకు కూడా ఉన్నది. మరి 20 లక్షల వరకే సీలింగ్ తీసి ఇస్తున్నారు. వాళ్ళకి పేమెంట్స్ కూడా పెరిగి ఉన్నాయి. అయితే పెరిగినటువంటి పేమెంట్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి పేమెంట్స్ కూడా పెరిగినాయి కాబట్టి ఆ గ్రాడ్యుటీ కూడా ఎక్కువ వాళ్ళకు రికవరీ అవుతుంది. అయినా కానీ 20 లక్షల వరకే సీలింగ్ చేసి వాళ్ళకు అంతవరకే ఇస్తున్నారు కాబట్టి కార్మికులకు కూడా అంతే ఇస్తున్నారు. అది కూడా కోల్ ఇండియాలో ఒప్పందం ఎప్పుడైంది అంటే పార్లమెంట్లో వాస్తవానికి అయితే 1/1/2016 నుంచి కట్టివ్వాలని చెప్పి అది అగ్రిమెంట్. దాన్ని మా సింగరేణిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా దాన్ని అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. కానీ మీరు తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు.